వెల్కమ్ టు N45 న్యూస్. పెద్దశంకరపేట పాలాభిషేకం చేసిన అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ధూపదీప నైవేద్య అర్చన సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. బుధవారం స్థానిక శివ దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డికి ధూపదీప నైవేద్యంలో పనిచేస్తున్న కొత్తగా ఎన్నికైన వారికి 5 నెలల వేతనాలు విడుదల చేయడంతో పాటు అర్చకుల సమస్యలు పరిష్కరిస్తారని తెలపడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అర్చక సంఘం ఉపాధ్యక్షులు గుడి చంద్రశేఖర్ శర్మ, అర్చకులు మహేష్ శర్మ, కృష్ణ శర్మ, సంగమేశ్వర్ శర్మ, గిరిధర్ కుమార్ శర్మ, వేణు సంతోష్ శర్మ, రామాచారి, దత్తాత్రేయ స్వామి తదితరులు పాల్గొన్నారు. మీరు పాలాభిషేకం చేయడానికి కారణం పంతులు గారు? అందరికీ నమస్కారం. నేను తెలంగాణ రాష్ట్ర అర్చక సంఘం ధూపదీప నైవేద్య అర్చక సంఘం ఉపాధ్యక్షుడు గుడి చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. గత 5 నెలలుగా అర్చకులకు 2,500 మంది కొత్త అర్చకులకు ధూపదీప నైవేద్య పథకంలో రావాల్సినటువంటి 10,000 రూపాయల వేతనం ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారి అనుగ్రహంతో, వారి సహకారంతో ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్న అర్చకులందరికీ 10,000 చొప్పున వేతనం 4 నెలల పాటు, ఒక 6,000 చొప్పున పాత వేతనం కూడా మంజూరైంది. అందరికీ అర్చకులకు వేతనం ఖాతాల్లో జమ అవ్వడం జరిగింది. కనుక రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారి కృషి వల్ల, రాష్ట్ర సంఘం యొక్క సహకారం వల్ల ఇట్టి కార్యక్రమం ముందుకు జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారికి, మన రాష్ట్ర అర్చక సంఘం అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మెదక్ జిల్లా డిడిఎన్ అర్చక సంఘం పక్షాన, మండలంలోని మా ధూపదీప నైవేద్య అర్చకుల సంఘం పక్షాన ముఖ్యమంత్రి గారికి, సంబంధిత అధికారులకు, రాష్ట్ర నాయకులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యమంత్రి గారి చిత్రపటానికి మేము సంతోషం చేత పాలాభిషేకం చేయడం జరిగింది. అర్చకులందరి పక్షాన మరోసారి వారికి ధన్యవాదాలు. జై అర్చక, జై అర్చక. ఇప్పుడు మీకు అమౌంట్ పాత వేతనం 6,000 రూపాయలు ఒక నెల పడ్డది. తర్వాత పెరిగిన వేతనం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు 10,000 రూపాయలు వేతనం చేసి జీవో ఇవ్వడం జరిగింది. ఆ పెరిగిన వేతనం 10,000 చొప్పున 4 నెలల పాటు, అంటే 40,000 రూపాయలు ఒకటి, 6,000 రూపాయలు ఒకటి, 46,000 రూపాయలు ఒకేసారి ఈరోజు వేతనం రాష్ట్ర స్థాయిలో అర్చకులందరి ఖాతాల్లో పడ్డది. కాబట్టి ఈ సంతోషం మేము ఇక్కడ ఆలయంలో వ్యక్తం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు N45 న్యూస్. వర్దేపాలెం వాలంటీర్లకు పాదాభివందనం. సచ్చివేడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోట రాజేష్. జగనన్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు సంకల్పానికి ప్రాణం పోసిన వాలంటీర్ల సేవలు అంకిత భావం మాటల్లో వర్ణించలేనివి. నూకతోటి రాజేష్. కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో ప్రజలకు మీరు చేసిన సేవలు, వారికి అందించిన సంక్షేమ పథకాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడతాయి. ఈ విషయాన్ని జగనన్న గుర్తించారు. కాబట్టి ప్రభుత్వం ఆధ్వర్యంలో మీ సేవలను స్మరించుకుంటూ, మీ సేవలకు సలాం చేస్తూ సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఏ లబ్ధి ఆశించకుండా మీరు చేస్తున్న నిస్వార్థ సేవతో మీలో ప్రజలు మరియు మేమందరం జగనన్నను మీలో చూసుకుంటున్నాం. అందుకే మీ సేవలకు పాదాభివందనం. నూకతోటి రాజేష్. ఖచ్చితంగా ఎన్నికల తర్వాత జగనన్న మీపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంకా వాలంటీర్ల వ్యవస్థ మెరుగుపడటానికి, వాలంటీర్లు అన్ని రకాల సౌకర్యాలు పొందడానికి మంచి నిర్ణయం తీసుకొని మీ అందరికీ మేలు చేసే విధంగా జగనన్న ముందడుగు వేస్తారని నా నమ్మకమని వాలంటీర్ల సన్మాన కార్యక్రమంలో వాలంటీర్లను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సచ్చివేడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూకతోటి రాజేష్ మాట్లాడారు. వెల్కమ్ టు N45 న్యూస్. అయోధ్యకు తరలిన పెద్దశంకరంపేట భక్తులు.
పెద్దశంకరంపేట నుండి అయోధ్యలో బాలరాముడి దర్శనానికి వెళుతున్న భక్తుల ప్రత్యేక వాహనాన్ని పెద్దశంకరంపేటలోని రామాలయం వద్ద బుధవారం మండల బీజేపీ అధ్యక్షుడు కోణం విఠల్ కాషాయ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భక్తులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పెద్దశంకరంపేట మండల పరిధిలోని ఆయా గ్రామాల నుండి బీజేపీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో కామారెడ్డి నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రైన్లో అయోధ్యకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ నాయకులు శ్రవణ్ కుమార్, మంగిలి కృష్ణ, బుగుడాల కృష్ణ, ఆర్ఎస్ఎస్ బాధ్యులు సీతారామరావు, దేశ్పాండే, వీరప్ప, సంతోష్ కుమార్, శ్రీనివాస్, దాదిగారి, శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు N45 న్యూస్. బాబా కాదర్ షా వలి 65వ మహాసూఫీ సుగంధ మహోత్సవ్ భారీ ఊరేగింపు. వేలాది మంది భక్తులతో కదిలిన బాబా రథం. విజయనగరం కాదర్ నగర్లో వేయించేసి ఉన్న హజరత్ సయ్యద్ షహీన్ షా బాబా కాదర్ వలి వారి 65వ మహాసూఫీ సుగంధ మహోత్సవం వేలాది మంది భక్తుల నడుమ కదిలింది. అదు శుభకార్యం, ఆనంద పదవిహారం, పులివేషాలు, కోలాటాలు, మట్కా పార్టీ పాటలు, తప్పిటగుళ్ళు, బాబావారి జెండాలతో స్థానిక దర్బార్ నుండి నగర పురవీధుల్లోకి కదిలింది. ముందుగా బాబావారి చిత్రపటానికి పూలమాలలు వేసి నఖీబుల్ ఔలియా పీఠాపతి హజరత్ మొహమ్మద్
అతావుల్లా షరీఫ్, షాతాజ్ ఖాద్రీ బాబావారి ఆధ్యాత్మిక వారసులు సజ్జాద్, నషీన్ మొహమ్మద్, ఖాజా మొహియుద్దీన్ షా ఖాద్రీ దర్గా, దర్బార్ షరీఫ్, ముతావలి, డాక్టర్ ఎండి ఖలీలుల్లా షరీఫ్ పవిత్ర ఖురాన్ పఠనం, జెండా మహోత్సవం, చాదర్ సమర్పించారు. అనంతరం భారీ ఊరేగింపు నిర్వహించారు. కుల మత వర్గ విభేదాలు లేకుండా భక్తులు దారి పొడుగునా బాబావారికి కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చి పూలవర్షం కురిపిస్తూ జై ఖాదర్ బాబా నామంతో ముందుకు సాగారు. సుమారు 10 కిలోమీటర్లు ఊరేగింపు సాగుతోంది. సాయంత్రం వరకు సాగిన ఈ వేడుకని నగరవాసులు తిలకిస్తూ బాబావారి మహిమాన్విత ప్రబోధాలు గుర్తుకు తెచ్చుకున్నారు. ఈ వేడుకకి DCMS చైర్మన్ అవనాపు భావన, తెలుగుదేశం పార్టీ విజయనగరం ఇన్ఛార్జ్ అధిపతి గజపతి, వైఎస్ఆర్సీపీ జిల్లా నాయకులు అవనాపు విక్రమ్, జనసేన జిల్లా నాయకులు గురానా అయ్యలు, జిల్లా అధికారులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బాబావారి నిర్వాహకులను, సేవకులను కొనియాడుతూ ప్రసంగించారు. కొంచెం పైకి లోగలు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మన బాబామెట్లో ఖాదర్ బాబా గారి 65వ ఉరుసు కార్యక్రమానికి విచ్చేసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మరి ఖలీల్ బాబు అంటే నాకు అన్నయ్యగా నాకు ఎప్పుడు ఒక మంచి మార్గదర్శనం ఇచ్చి ఎప్పుడు ముందుకు నడిపిస్తుంటారు. మంచి మార్గంలో నడిచేందుకు ఇక్కడికి వచ్చిన తర్వాత బాబా గారితో చాలాసార్లు ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఆయన ఖలీల్ అన్నయ్య నాకు బాగా ఎప్పుడు మంచిని అలా మనం ముందుకు తీసుకెళ్ళాలి, అన్ని కార్యక్రమాల్లో మన సేవా తత్పరతను మనం ఎలా చూపించాలనే విధంగా నాకు ఎప్పుడు గైడ్ చేసేవారు. అలాగే నిత్యం అన్నదానం చేస్తూ కొన్ని లక్షల మందికి ఇక్కడ అన్నదానం చేస్తున్న గొప్ప ఘనత ఈ యొక్క క్షేత్రానికి ఉందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరి బాబామెట్లో అనేక మంది కుల మతాలకు అతీతంగా వచ్చి ఈ యొక్క ఉరుసు కార్యక్రమాన్ని అందరూ దిగ్విజయంగా బాబా గారి ఆశీస్సులు తీసుకొని నడిపిస్తుంటారు. ఒక చిన్న మనం అనుకుంటాం ఏదో కార్యక్రమం సంబరం చేస్తున్నారని, అది కాకుండా లక్షల మందికి 2 పూట్ల భోజనం పెట్టి పంపించడం అనేది ఎక్కడ నాకు తెలిసినంతవరకు నేను ఎక్కడ చూడలేదు. నాకు ఊహనంత వరకు ఇక్కడి నుంచి చూస్తున్నాను. మా తండ్రి గారితో పాటు ఇక్కడికి వచ్చేవాళ్ళం. పెద్ద బాబా గారి దగ్గర ఆయన ఆశీస్సులు ఎప్పుడు తీసుకున్నాను. అలాగే ఖలీల్ అన్నీ కూడా ఎప్పుడు మమ్మల్ని ఆయన సొంత తమ్ముళ్ళలాగా ట్రీట్ చేసి ప్రతి విషయంలో మా కష్ట సుఖాల్లో ఆయన ఎప్పుడు పాల్పంచుకుంటారు. ఆయన బ్లెస్సింగ్స్, బాబా గారి బ్లెస్సింగ్స్, అలాగే ఖాదర్ బాబా గారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా 3 రోజుల పాటు మరి నిన్న ప్రారంభమైంది. ఈరోజు రేపు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తున్నందుకు ఇక్కడ నిర్వాహకులకు అలాగే మన ట్రస్ట్ సభ్యులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 5వ గంధ మహోత్సవంలో పాల్గొనడం నిజంగా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తున్నాము. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇందులో పాల్గొనడం చాలా సంతృప్తినిస్తుంది. ఎందుకంటే మతాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడికి బాబా గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకొని ఏదైతే మరి అన్న పలహారాలు ఉంటాయో అవన్నీ కూడా స్వీకరించి వెళ్తూ ఉంటారు. జనాలు నిజంగా చాలా తండోపతండాల్లో ఈ దేశం నలుమూలల నుంచి ఇక్కడికి రావడం నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వచ్చిన వారందరికీ కూడా ఎవరికి కూడా లేదు అని అనకుండా ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఏదైతే మరి భోజనం ఏర్పాట్లన్నీ చేస్తున్నారో అదంతా చేయడానికి భగవంతుడు వాళ్ళకి శక్తినివ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. అలాగే అంతేకాకుండా ఈరోజు ఇది అంటే విజయనగరంలో ఉన్న వాతావరణం ఏదైతే ఒక సాంప్రదాయం లేకపోతే ఒక అందరం కలిసికట్టుగా మతాలకు సంబంధం లేకుండా కలిసికట్టుగా ఉంటామని చెప్పడానికి ఖచ్చితంగా దీన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అందరం కూడా ఇలాగే కలిసిమెలిసి ఉండాలని, ఆ దేవుడు అందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖాదర్ వలీ బాబా 65వ గంధ మహోత్సవ శుభాకాంక్షలు. బాబావారి గంధం విజయనగరంలోని బాబామెట్లో నిన్న ఉదయం మొదలైంది ఖురాన్ పఠనంతో. మరి ఈరోజు గంధ మహోత్సవం దేశ రాష్ట్ర నలుమూలల నుంచి అనేక వేల మంది భక్తులు ఈ మహోత్సవానికి వచ్చేసారు. మరి కన్నుల పండగగా ఈ మహోత్సవం జరుగుతుంది. భారతదేశం చల్లగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సకల సంపదలతో, మానసిక ప్రశాంతతతో చల్లగా ఉండాలని ప్రార్థిస్తున్నాం.